ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుటట్లుకి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నిటికీ దివ్యంగా కూడా ఉన్నారు. మొదటిగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవించిన తండ్రి, జీవాన్ని బట్టి సర్వజ్ఞానికి రోజు ప్రభా తండ్రి ప్రభా మా కోసం మీరు శిలువ మరణం అనుభవిస్తున్నారు కదా తండ్రి ప్రభా. మేమైతే తండ్రి ఆ జనాల్లో ఉండి కూడా ప్రభా మిమ్మల్ని వెంబడించే స్థితిలో ఉంటాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ 7 మాటల్లో ప్రభా మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నామయ్యా. యేసయ్యా నాకు ఇచ్చినటువంటి 3వ మాటను బట్టి నీకు స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి మీరు నాతో మాట్లాడారు ప్రభా. అందరూ మంచిగా ఈ వాక్యాన్ని తీసుకున్నారని సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శిలువలో 3వ మాట మాట్లాడుతున్నారు కదా. మొదటి మాట 2వ మాట కూడా ఇతరుల గురించి మాట్లాడాడు యేసయ్య. 3వ మాట వచ్చేసరికి తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ వేసేటప్పుడు ఆ టైంలో ఆయన పరిస్థితి చాలా బాగాలేదు. బాగోపోయినప్పుడు కూడా మరణం చనిపోతాడు. ఇంకాసేపులో చనిపోయే ముందు కూడా తన తల్లి గుర్తొచ్చింది యేసయ్యకి. తన తల్లి బాధ్యతను తీసుకోవాలనుకుంటుంది. ముళ్ళగిరిలో పెట్టినప్పుడు బ్లడ్ ఇలా కాలిపోతూ ఉంటుంది. మనం కూడా వర్షం పడినప్పుడు కూడా చూపు కరెక్ట్గా చూడలేదు కదా. ఆ బ్లడ్ కాలిపోయిన స్థితిలో కూడా తన తల్లి దగ్గరగా నిల్చుంటుంది. యేసయ్య చూశాడు. అంటే చూపు సరిగ్గా కనపడని పరిస్థితి అది. అయినా కానీ యేసయ్య తన తల్లిని చూస్తున్నాడు. అలాగే తాను ప్రేమించిన శిష్యుడు అని. తాను ప్రేమించిన శిష్యుడు అంటే ఏమని మాట్లాడుతున్నాడు యేసయ్య? అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు. అలాగే తన ప్రేమించిన శిష్యుడు అని. ప్రేమించిన శిష్యుడితో ఇద్దరితో మాట్లాడుతున్నాడు యేసయ్య. ఈ మాటలో మనం 2 మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిగా మనం ఏం ఆలోచించవచ్చు ఈ మాట ద్వారా? యేసయ్య తన తల్లి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. అలాగే మంచి ఒక బాధ్యతను కూడా కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే రాత్రంతా చాలా హింస పెడతారు. చాలా నరకయాతన పెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తుని అరెస్ట్ చేసినప్పుడు కూడా యేసుతో పాటు ఉన్న శిష్యులు ఎవరు కూడా ఆయన విడిచి వెళ్ళిపోతారు. అలాగే తన సొంత ఇంటి వారు కూడా ఎవరు రారు. కానీ ఆ తల్లి తన ప్రేమించిన శిష్యుడు మాత్రం దగ్గరగా నిల్చున్నాడు అని చూసి యేసయ్య ఈ మాట మన అందరికీ ప్రపంచాన్ని మొత్తానికి తెలుసుకుంటారని మాట్లాడుతాను. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కూడా ఈ మాట ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకుంటామని బైబిల్లో రాయించుంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడికి ఎందుకు అప్పచెప్పుకుంటానంటారు తెలుసా? ఎవరికైనా రిజల్ట్ అనే అబ్బాయి ఎవరైనా చెప్పరు. ఆమె కుటుంబం ఉందంటారా లేదంటారా? ఆమె కుటుంబం ఉంది. యోసేపుకి మరియకి యేసుక్రీస్తు ఎలా పుడతారు? గర్భం దారుతారు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దారుతారు. తర్వాత వాళ్ళకి వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ వివరణ నేను చూపిస్తాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం. సార్ అందరూ వైపులు దిగింది. చాలా కష్టపడి ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అయ్యాం. మేము అందరం బాగా వెళ్ళాలి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం 56వ వచనం చదువుకుందాం. చాలు. యేసు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకి సంతానం కలిగారు. సోదరులు ఉన్నారంట, చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే తమ్ముళ్ళు కూడా ఉన్నారు యేసుక్రీస్తుకి. కానీ వీళ్ళెవరికి యేసయ్య ఆ బాధ్యతను అప్పచెప్పలేదు అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలన్నమాట. దేనికి అప్పచెప్పలేదు అనేది నేను చెప్తాను. యోహాను గారికి మాత్రమే ఎందుకు
ప్రభుని గాబ్రియల్ దూత వచ్చి చెప్తుంది కదా, మరియమ్మ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చుతావని చెప్తుంది. అప్పుడు మరియమ్మకి ఎలా ఉందంటారు అంటే ప్రధానం చేసే ఉంది కదా, పెళ్ళవలేదు కదా. చాలా ఇదేంటి ప్రభా, ఏంటి ఇప్పుడు నాకు ఇలా పెళ్ళైతేనే కదా, ఇప్పుడు మేము రోమన్ ప్రభుత్వాన్ని ఆధీనంలో ఉన్నాం కదా, వాళ్ళందరి ముందు వచ్చి మీరు చెప్తే కొంచెం బాగుంటుంది, ఇట్లా తెలుస్తుందని కూడా వచ్చి కదా. కానీ ఆమె ఏమనుకోలేదు, దూత చెప్పిన వెంటనే ఆమె యాక్సెప్ట్ చేసింది. అలాగే యోసేపు కూడా కొంచెం మనసులో అనుమానం ఉండి ఉంటుంది, కానీ అలా ఉంటుంది. కానీ మళ్ళీ దూత వచ్చి తాను కూడా ప్రత్యక్షమై చెప్పినప్పుడే తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్ అనేది పోయినప్పుడు మరియమ్మని యాక్సెప్ట్ చేస్తారు. యేసుని గర్భం దాల్చినప్పుడు మరియ ఎన్నో అవమానాలు మోస్తుంది. ఇదేంటి కూడా ప్రధానం చేయబడింది కదా, ఏంటి అప్పుడే గర్భం దాల్చింది అంటే చాలా మంది అనుకునే ఉండొచ్చు, ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. కానీ మరియ ఏమీ గుర్తుపెట్టుకోలేదు. యేసుక్రీస్తు కొట్టారంటారు కదని నజరేతు నుంచి బెత్లెహేము వస్తుంది కదా, ఎంతో నడుచుకుంటే కానీ ఆ గాడి మీద ఎత్తుకుంటే కానీ వచ్చినప్పుడు కూడా ఎక్కడ అంటే ఏంటి నాకు ఈ బాధ అనేది వ్యక్తపరచదు. ఎవరు స్థలమైపోయినప్పటికీ పశుల పాకలో యేసుక్రీస్తు జన్మనిస్తుంది కదా. ఎంతో మరి ఆ దినాల్లో, ఆ బానిసత్వంలో ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది. అలాగే యేసుకు తెలియదు అంటారు ఆ విషయం, చెప్పాలి అందరూ ఎదురు మోసలేదు. తెలుసుందంటారా తెలియదంటారా? తెలుసు. యేసుకు తెలుసు ఇది నా తల్లి పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కంటే ఎన్నో బాధలు పడుకుంటా, ఎన్నో నిందలు పడుకుంటా మోసింది కదా నా తల్లి ఇప్పుడు తిరుగు దగ్గరికి వచ్చి ఎదురుగా నిల్చుందని యేసయ్య గుర్తు చేస్తున్నాడు. అలాగే మనం ఇంకా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు ఏంటి యేసయ్య, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలా యేసు ప్రేమించిన శిష్యుడు ఎక్కడ ఉంటానంటున్నాడు? యేసు రొమ్మను ఆనుకొని ఉంటున్నాడు. అంటే యేసు రొమ్మను ఆనుకొని ఉండాలంటే ఎలా జీవించంటాడు అంటారు. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు కాదు, యోహాను గారు అనమాట. యోహాను గారు ఈయన తల్లి సలోమి. ఈయన యేసు ఎంతో ప్రేమించున్నాడు కాబట్టి శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయినా కానీ యేసయ్య మీద ప్రేమ అనేది మళ్ళీ ఆయన్ని వెనక్కి తిప్పి యేసయ్య శిలువ కొడుతున్న దెబ్బలు కానీ దగ్గరుండి చూస్తున్నాడు. ఈయన యేసయ్యని ప్రేమించాడు కాబట్టి యేసయ్య రొమ్మును ఎప్పుడు ఆనుకొని ఉంటాడు. ఈయనైతే నా తల్లిని బాగా చూసుకోగలడు అని యేసయ్య తన తల్లితో అలాగే తన శిష్యుడితో కూడా చెప్తున్నాడు అన్నమాట. ఇక నుంచి నేను కాదు అమ్మ, నీ కుమారుడు యోహాను గారు, నన్ను ప్రేమించిన శిష్యుడు నీ కుమారుడు, నా టైం అయిపోయింది, నేను ఇంకా చనిపోతాను కాబట్టి ఈ బాధ్యత మొత్తం నేను యోహాను గారు చూసుకుంటానన్నాడు. పక్కనే యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 25వ వచనం చదువుకుందాం. చాలు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెక్కండి ఒకసారి. యేసు తల్లి, యేసు సహోదరి అంటే సలోమి, యోహాను గారి తల్లి, లోప భార్య అయిన మరియ, మగ్దలేని మరియ అంటూ యోహాను గారు, మొత్తం 5 మాత్రమే దగ్గర నుంచి చూస్తున్నారు. వాళ్ళల్లో యేసు ప్రభు తల్లి మరియ కూడా ఉంది. అలాగే తాను ప్రేమించిన శిష్యుడుకే తన బాధ్యతను అప్పచెప్తున్నాడు యేసయ్య. అలాగే యోహాను గారి తల్లి కూడా ఉంది కదా పక్కన. ఇదేంటి ప్రభు, నేను నా తల్లిని చూసుకోవాలి కదా, మీ అమ్మగారు నేను ఎక్కడ చూసుకోగలను అన్నాడా? అనలేదు. ఏమని రాస్తుంది అక్కడికి ఎందుకు చూడండి. ఆ రోజు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడంట. ఆ టైం నుంచి ఆవిడ బాధ్యతలన్నీ ఆ యోహాను గారు చూసుకున్నాడు.
ఒకసారి ఆ విషయం కూడా మనం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు 8వ రోజు వాళ్ళు యెరూషలేము మందిరానికి తీసుకెళ్తారు. యేసయ్యని ఎవరెవరంటే యేసుక్రీస్తు ప్రభు తల్లి, వాళ్ళ తండ్రి యోసేపు గారు తీసుకెళ్తారు. అక్కడ ఒక ప్రవక్త ఉంటారు. అది లోకాసు వార్తలో ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయం 34 వచనం 35. 2వ అధ్యాయం 34 వచనం. మరియా యేసుక్రీస్తు ప్రభుని పుట్టిన 8వ రోజుకి యెరూషలేము దేవాలయంలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక షిమ్యోను అనే ప్రవక్త ఉంటారన్నమాట. ఉన్నప్పుడు ఆయన మరియతో చెప్తున్నాడు, ఇదిగో మరియా, నీ కొడుకు వల్ల నీ కొడుకు పుట్టాడు కాబట్టి నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోయిందని ఆయన ముందుగానే చెప్తాడు. అప్పుడు మరియమ్మ ఏంటో ఖడ్గం అనుకోని ఉంటుంది. అప్పుడు తనకి ఏం అర్థమై ఉండదు. కానీ యేసయ్య సిలువ వేసినప్పుడు మాత్రం ఆ ఖడ్గం ఏంటనేది ఆ హృదయంలో దూసుకెళ్ళడం ఏంటో ఇప్పుడు ఆ బాధ ఏంటో అర్థం. కన్న కొడుకు మరణం అనేది కన్న తల్లి చూడటం సహజమని అంటారు. తట్టుకునిద్దాం, హృదయం తట్టుకోదు. అప్పుడు మరియ గారికి ఈ ప్రవచనం గుర్తు వస్తుంది. ఇదిగో దగ్గరుండి తన కొడుకు చనిపోతున్నాడు, ఇదిగో ఎవరు లేరే, నా కొడుకు నిన్ను బాధ పెడుతున్నారు అనేసి బాధపడతాం. గుండె అంతా అయిపోతాం. అప్పుడు ఖడ్గం దూసుకెళ్ళడం అంటే ఏంటంటే ఆ బాధ ప్రత్యక్షంగా చూడటమే ఖడ్గం దూసుకెళ్ళడం అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత ఇలా చూపించాను కదా రిఫరెన్స్, తమ్ముళ్ళు చెల్లుళ్ళే ఆయనకి మతి చెల్లించింది వినిపించేవాళ్ళని చెప్తారు. ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చదువుకుందాం. చాలు. యేసుక్రీస్తు ప్రభువు ఇంట్లో ఉండి చాలా మంది వచ్చి ఆయన చెప్పే బోధన సువార్త ఇంత స్వస్థతలు పొందుతూ ఉంటుంటే ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి ఆయన దగ్గరికి వీళ్ళకి ప్లేస్ లేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీకు మధ్య చెల్లించింది చెప్పేసి మీరు వింటారా, ఈయన పిచ్చివాడు అనేసి మన సొంత వాళ్ళే చెప్తున్నారు. మన సొంత వాళ్ళు ఎవరన్నా అలా చెప్తే మనకు ఎలా ఉంటుంది? బాధ చెప్తే ఇలా ఇప్పుడు వాటిని చెప్పినైనా మనం ఏదన్నా మనం ఎట్లా చేస్తుంది ఎట్లా అంటే, ఇప్పుడు మనం చెప్పేది వినేవాళ్ళు వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే వ్యతిరేకం అయిపోతారు. ఆ టైంలో యేసుక్రీస్తు చెప్పిన స్వస్థతలు పొందిన వాళ్ళే వీళ్ళ మాటలకి మర్చేయించింది అంటున్నారు, పిచ్చివాళ్ళు అంటున్నారు యేసయ్యని అంటే. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా యేసు ప్రభు మీద నెగిటివ్ వచ్చేసి, దాదాపు చాలా వరకు నెగిటివ్ వచ్చేసి, అప్పుడు శాస్త్రులు పరిచయం ఏమంటున్నారంటే ఇంటి దయ్యం పట్టింది అనేసి అంటున్నారు. కిందే ఉంది అక్కడ. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన తల్లి బాధ్యతను తన తమ్ముళ్ళు ఎవరికి అప్పచెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా చూసుకో, యేసు ప్రభుని చాలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారనేసి ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే తన సొంత వారే యేసుక్రీస్తు ప్రభుని చంపాలని చూస్తారు, చంపడానికి అప్పచెప్పాలని చూస్తారు. అది కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 13
ఏడవ ఏడవ అధ్యాయం ఫస్ట్ నుంచి. తరువాత ఆ, ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించినట్లుగా గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు శిష్యులను చూచినట్లు స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. చాలు. 5వ వచనం ఒకసారి చదువు. ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచలేదు. చాలు. ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుకి యూదయలోకి వెళ్తే ఆయనకి సిల్వేస్తారని యేసుక్రీస్తు ప్రభువు తెలిసి గలిలయలో ఉంటున్నారు. ఆ సొంత తమ్ముడు రక్త సంబంధికులు ఏమంటారంటే ఇదేంటి ఇక్కడ ఉన్నావు నువ్వు, యూదయకు వెళ్ళు, యూదయకు వెళ్తే అక్కడ ఏమవుతుందో యేసయ్యకి తెలీదా, అక్కడ పైనే రాసే ఉంది. ఆయన యూదయకు వెళ్తే చంపడానికి చూస్తున్నారంట. అక్కడికి వెళ్తే ఈయన చనిపోతాడు, ఈయన్ని సిలువకు అప్పచెప్పవచ్చు. వాళ్ళు సిలువ వేసేవాడు ఈయన పట్టుకొని హింస పెడతారు. నువ్వు అక్కడికి వెళ్ళొచ్చినా ఇక్కడ తిరుగుతున్నావేంటి అనేసి మాట్లాడుతున్నారు యేసయ్యతో. ఆయన సహోదరులైనంట ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. సొంత వాళ్ళ విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు సొంత ఇంటి వారే ఆయన దాదాపుగా తన వయసు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన వడ్లవాణి కుమారుడు ఉంది కదా, తన తండ్రికి సహాయం చేసే ఒక పని వడ్రేపు పని చేసేవాడు యేసయ్య. తన తండ్రితో పాటు కుటుంబాన్ని పోషణకి ఒక కుటుంబానికి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. తన కుటుంబానికి తోడు నీడిగా ఉన్నాడు, సంపాదించాడు, వాళ్ళందరినీ బాగా చూసుకున్నాడు యేసయ్య. తన తండ్రిలాగా ఉన్నప్పుడు కూడా తన అన్న బాధ్యత, తన అన్న గురించి ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఏంటంటున్నాడు కదా, ఈయన దైవ కుమారుడు కదా, మన తల్లి గర్భాన ఎన్నుకున్నాడు కదా, మనం కూడా వీళ్ళైతే వెంబడించట్లేదు, వీళ్ళు ఎవరో విశ్వాసం ఉంచట్లేదు. కానీ యేసయ్య ద్వారా ఎంతో మంది స్వస్థతలు పొందుకున్నారు. ఆ టైంలో కూడా మరియా చూసి ఏమనుకొని ఉంటారు వీళ్ళు, ఇదిగో నువ్వు అన్నాడే నీ కొడుకు, ఇప్పుడు చూడు అసలు ఎట్లా చేస్తున్నాడో. ఆయన ఏమని చెప్పుకుంటాడంటే ప్రధాన యాజకులనేమో వేషధారులు అంటాడు, మళ్ళీ సున్నం కొట్టి సమాధులు అంటాడు, దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి కడతానంటాడు, నీకు మతి చెల్లించింది, ఇదిగో నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ఈ మమ్మల్ని చూసి ఇదిగో మీ అన్న ఈయనే కదా, వీళ్ళ తమ్ముళ్ళ అంటున్నాడు అనేసి మరియా యేసు ప్రభువుకి తన బిడ్డల మధ్య చాలా నలిగిపోయి ఉంటుంది కదా. కానీ ఇంకొక టైం రానే వచ్చింది. యేసయ్యని సిలువకు అప్పచెప్పినప్పుడు మరియకి విషయం తెలిసి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో మనం తక్కువగా చూస్తారు, మనల్ని కూడా హేళన చేస్తారు, అవమానపరుస్తారు, వెలివేసే పరిస్థితులు ఉంటాయి. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, మేమైతే రావు. వాళ్ళు ఎవరు రాలేదు, అక్కడ 5 మాత్రమే దగ్గర ఉన్నారని రాస్తుంది కదా. ఎవరు రాకపోయినప్పటికీ మరియా సొంత బిడ్డలను కూడా వదిలేసి యేసయ్య కోసం వచ్చేసింది. యేసయ్య కోసం వచ్చేసి ఆయన కొట్టే దెబ్బలన్నీ చూస్తా కళ్ళ ముందే తన రక్తం అంతా కాలిపోతుంది నా కుమారుడు అని చాలా చాలా నలిగిపోయిన పరిస్థితుల్లో దగ్గర నుంచి ఉందంట. దగ్గర నుంచి ఉందని చూసినప్పుడు యేసయ్య ఇదిగో యోహాను, నువ్వైతే నా తల్లిని బాగా చూసుకుంటావయ్యా, నీకు అప్పచెప్తున్నాను. నువ్వు ఎందుకంటే నువ్వు నన్ను అందరికంటే బాగా ప్రేమిస్తున్నావు కాబట్టి నా తల్లి బాధ్యత నీకు అప్పచెప్తున్నానని యోసేపు గారు చెప్తారు. తన సొంత తమ్ముడు యేసయ్య చంపవేసినప్పుడు మనకు పాత నిబంధనలో ఒక యోసేపు గారు గుర్తొస్తారు కదా. ఆయన కూడా ఏం చేస్తారు, తన సొంత వాళ్ళు యోసేపు గారి గురించి తెలుసుగా ఏం చేస్తారు, ఒక తెలంగాణ భాగం చెప్పినట్టుకి అన్నలు సంపాదనకి వస్తారు, చూసి గోతులో పడతారు, విజయాన్ని నమ్మేసి ఐగుప్తు దేశానికి పంపించేస్తారు. పంపించేసినప్పుడు కూడా ఆయన ఎంతో కష్టపడి ఉంటారు. యోసేపు గారు కూడా కష్టపడినప్పుడు కూడా ఎక్కడ ప్రధానమంత్రి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇశ్రాయేలు వీళ్ళని అందరికీ కలువ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, యోసేపు దగ్గరికి వెళ్తారు. అప్పుడు కూడా యోసేపు వాళ్ళు ఒక మాట కూడా అన్నాడు కదా,
అట్లాగే వాళ్ళకి ఆహారం సరఫరా చేస్తాడు, ధాన్యం సరఫరా చేస్తాడు యోసేపు గారు కూడా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు తన సొంత వాళ్ళు ఎవరో రాబోయినప్పుడు కూడా తన తల్లి వచ్చిందని, తన తల్లి బాధ్యత తన సొంత వాళ్ళకి అప్పచెప్పకుండా యేసు ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్తున్నాడంటే చాలా గొప్పతనం. అలాగే మరియా యేసు గురించి తన కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చింది కదా. మనం ఈ మాట ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, మరియా అటు ఇటు యేసు ప్రభు మధ్యలో తన ఇంకా బిడ్డల మధ్య చాలా నలిగిపోయింది. నువ్వు వెళ్తే నువ్వు ఇంట్లోకి వచ్చే పని లేదని ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఏదైతే ఎదుర్కొని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చేసి దగ్గరికి వచ్చింది కదా. మనం కూడా ఒక హిందూ ఫ్యామిలీలో నుంచి కానీ వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ఒక్కడే నమ్ముకుంటారు కదా. నమ్ముకున్నప్పుడు ఎలా, అమ్మో నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఊరుకోరయ్యా, మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, బైబుల్ చదివితే ఊరుకోరు, బైబుల్ పట్టుకొస్తే ఊరుకోరు అనేసి చాలా మంది చెప్తారు కదా. అప్పుడు ఏమనుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు, పరలోక రాజ్యంలో మనం తీసుకెళ్తాడా? అలా అంటాం. మరియా ఏమనుకొని వచ్చింది, అన్ని విడిచిపెట్టేసి వచ్చేసింది. మనం కూడా మన ఇంట్లో ఎవరేమనుకున్నా, మన కుటుంబంలో దేవుని నమ్ముకొని వాళ్ళు ఉన్నప్పుడు కూడా వదిలేసి వచ్చేసేది. దేవుడు కూడా పరలోకం తీసుకెళ్ళేటప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా రాలేదు కదా, నిన్ను నరకలు వేసేస్తానంటే అప్పుడు ఏమనుకుంటాం, బాధపడతాం కదా. అలాగే మరియా ఎలా అయితే వదిలేసి వచ్చిందో దేవుడి కోసం, మన కుటుంబంలో కూడా మనని ఎవరైనా సరే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తావా, పద్దానికి ఇదేనా అన్నా కానీ మనం ప్రార్థన చేసుకొని ముందడికి వేయటమే మరియలాగా. అలాగే యోసేపు గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. యోసేపు గారు తాను ప్రేమించాను అంటున్నాడు కదా యేసయ్యని, తానికి బాధ్యత అప్పచెప్పాడు. మనం కూడా దేవుడి పని ఏదన్నా మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు మనం దానికి తగ్గ జీవితం మనలో ఉందా, మనం ఎలా జీవిస్తున్నాం. ఇదిగో వీళ్ళైతే ఈ పని యోహాన్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాడని యేసయ్యకి తెలుసు. యోహాన్ గారైతే యోహాను సువార్త రాశాడు, పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, చాలా సంవత్సరాలు బ్రతుకుంటాడు. కాబట్టి మా తల్లిని చివరి వరకు కూడా యోహాను చూసుకుంటాడు అనుకొని దేవుడు గుర్తుని ఉండవచ్చు. అలాగే మనకు కూడా ఏదన్నా పని అప్పు చెప్పినప్పుడు వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారా, చేయరా, మనం చెప్పిన పని మనం పూర్తిగా చేస్తున్నామా లేదా. యోహాను మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. ఈ మాట ద్వారా నేను ఎదురు గురించి చెప్దాం అనుకున్నాను. మరి అయితే అందరి నుంచి వచ్చేసింది. యోహాను గారు అయితే శిష్యులందరూ గురించి వెళ్ళిపోయినా మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గరికి. దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పే స్థితిలోకి యోహాను వచ్చేసాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటున్నాం అనేది యేసుక్రీస్తు ప్రభు ఈ 3వ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగే సామెతల గ్రంథము లాస్ట్ ఇంటెలిజెన్స్ 30వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. 30:17. కన్ను లోయ కాకులు పీకులు, పక్షిరాజు పిల్లలు దాన్ని తినను. తండ్రిని అపకాశించిందంట, తల్లి మాట వినగాలని వాడినంట, లోయ కాకులు వచ్చంట కళ్ళు పొడుచుకొని తినేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వృద్ధాప్యం ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు కష్టపడి ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక పని చేసుకొచ్చి పిల్లలు చదివేస్తున్నారు కదా. చదివించి ఏదో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి పెట్టడం, వీళ్ళు పూట తినగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న, అంటే ఇక్కడ వాళ్ళు ఎవరి గురించి నేను చెప్పట్లేదు, మామూలుగా జరిగేది చెప్తున్నా నేను. ఏం చేస్తారు, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి ఒక ఉద్యోగం సంపాదించి వాళ్ళకి పెళ్ళిళ్ళే వాళ్ళు స్థిరపడ్డ తర్వాత తల్లిదండ్రులు ఎలా కనపడతారు, వాళ్ళకి భారంగా కనపడతారు. అంటే ఎక్కువ మంది పుట్టారు అనుకో, తల్లికి పిల్లలు కొడుకులు, ఒక నెల నువ్వు ఇక్కడ ఉండు, ఒక నెల అక్కడ ఉండు, ఒక నెల అక్కడ ఉండు. ప్రతి నెల వచ్చినప్పుడు ఇదిగో ఈ టైం అయిపోయింది, ఫస్ట్ తారీఖు వచ్చి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది. మనలో మన పిల్లలంటే మనకి ఎంత బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది కదా. ఎన్నో 9 మాసాలు మోసి పెంచిన పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇట్లా అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా అన్నారా? అనలేదు.
మనం చాలా మంది కూడా డబ్బు ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, తన తల్లిదండ్రులు చూసుకునే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అనాథ శరణాలయం వృద్ధాశ్రమానికి వస్తారు. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పే చేసి వాళ్ళని అక్కడ ఉంచేసేద్దాం. మనకి ఎందుకులే, మనం దూరంగా ఉన్నాం కదా, మన ఉద్యోగం మనం చూసుకున్నాం కదా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు అలా అన్నారా? మరి ఆ సిలువలో ఉన్నప్పుడు ఇదిగో నా తల్లి వచ్చింది, నా తల్లి తన తండ్రి గురించి అయితే రాయబడలేదు. 12వ సంవత్సరం వరకు మాత్రమే ఉంది. తన తండ్రి ఉన్నాడో లేదా అనేది మనకి క్లారిటీ తెలియదు. తన తల్లి బాధ్యతను ఇదిగో నేను ఒక అనాథ శరణాలయం చూసే నమ్మకం అక్కడికి వెళ్ళన్నాడు ఏసయ్య. అందరూ కానీ మన తల్లిదండ్రులను కూడా ముదిమి వచ్చేంత వరకు కూడా ముదిమి వచ్చి మోక్ష ధర్మశాస్త్రంలో ఉంది కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించమని. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అది చేయగలిగాడు. యేసుని బట్టి మనం కూడా అది చేయగలిగే స్థితిలో ఉన్నామా లేదా? అంటే సన్మానించడం అంటే ఏంటి? సేవలో కప్పటం అంటారా? కాదు. వృద్ధాప్య వయసు వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరుండి చూసుకోవటం, వాళ్ళకి మంచి చెడు చూసుకోవటం, వీళ్ళు ఉన్నారా లేదా, ఏమన్నా బాగుందా లేదా అనేసి చూసుకొని దగ్గర ఉండాలన్నమాట. అంతేగాని మన తల్లి పెంచి వదిలేస్తే మనం ఏది ఇస్తామో ఆ పంటనే కోస్తాం అనేది బైబిల్లో ఉంది కదా. అలా కాకుండా ఈ 3వ మాట ద్వారా ఏమిటంటే మన తల్లి తండ్రిని బాధ్యతగా ఒక భరోసాగా చూడాలి, భారంగా చూడకూడదు. మనం మన పరిస్థితులను బట్టి దాన్ని మనం చేసుకోవాలనేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ మాట ద్వారా. అలాగే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవుడు గల తండ్రి, జీవాన్ని బట్టి సర్వాధికారి నీకే బాగున్నాయా? ఇదిగో తండ్రి ప్రభా, ఈ 3వ మాటతో తండ్రి మీరు మాతో మాట్లాడినది మమ్మల్ని ప్రభా, మేము కూడా తండ్రి ప్రభా తండ్రిని ప్రేమించే స్థితిలో తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏసయ్యా, మీరైతే సిలువలో మరణాపాయంతో ఉన్నప్పుడు కూడా తండ్రి మీ తల్లిని ఎలాగైతే తండ్రి ఏసయ్యా యోహాను శిష్యునికి అప్పచెప్పారు కదా తండ్రి, ఏసయ్యా మీ బాధ్యతను మీరు తీసుకుంటారు కదా ప్రభా. మేము కూడా తండ్రి ఎక్కడ తల్లిదండ్రులు విసిగించుకోకుండా ప్రభా మంచిగా చూసుకోవడానికి సహాయాన్ని దయచేయమని, ఈ చిన్న ప్రాంతాన్ని పాత్రని చేసుకుని ప్రతిఫలాన్ని దయచేయమని చేసినామంలో అడిగి వేడుకున్నాం.